8 సంవత్సరాల కిందట ఎక్కడో క్రైస్తవ బృందం వచ్చేసి బట్టలు భోజనం పెడతాను రండి అని అంటే ఇమీడియట్గా ఇక్కడికి వెళ్ళకపోతే కాల్ చేసి లారీని కాల్ చేసి మిమ్మల్ని కొట్టి చంపేస్తాము అని అంటే అందరు పారిపోయారట. అప్పటి నుండి ఎవరు కూడా రారు. ఈ పాముల మామిడిలో జరిగిన సిచ్యువేషన్ ఇది. అంటే ప్రలోభ పెట్టిన బట్టలు ఇస్తానన్నా సరే లాంగ్ లేదంటే రాలేదు. వీళ్ళు చాలా గ్రేట్. మత ప్రచారం ఆపకపోతే మీ లారీ తగలపెట్టేస్తాం అని చెప్పి వార్నింగ్ ఇచ్చారంటే మరి మనం ఇలాంటి గ్రామాలకు చేయకపోతే ఎవరు చేస్తామండి? ఎంత దూరమైనా ఎంత కష్టమైనా సరే. దాకా బండి వచ్చింది, ఇక్కడి నుంచి బండి వెళ్ళదండి, పైకి నడుచుకుని వెళ్తున్నాం. జై శ్రీరామ్. నేను మీ తోటరామ కృష్ణ. మనం వెళ్తున్న గ్రామం పాములమామిడి గ్రామం, పూర్తి హిందూ గ్రామం. ఈ గ్రామంలో ఇప్పటి వరకు ఒక్క గుడి కనీసం విగ్రహం కానీ లేవు. అయినా సరే వీళ్ళు సనాతన హిందూ ధర్మం గురించి నిలబడిన తీరు చూస్తే నాకు చాలా సంతోషం వేసింది. అక్రమ మత మార్పిడి ముఠాలు ఈ గ్రామం వస్తే వారిని తమిరిసే కట్టర్ హిందువులు, నిజమైన హిందువులు, పౌరుషం గల హిందువులు ఈ గ్రామంలో ఉన్నారు. ఈ గ్రామం మన పోలవరం జిల్లా, కొత్తగా ఏర్పడిన పోలవరం జిల్లా ఏజెన్సీ ప్రాంతం. ఇందులో మారేడుమిల్లి మండలానికి చెందిన పుల్లంగి పంచాయతీ అంటే పూర్తి క్రైస్తవ డామినేషన్ ఉన్న పంచాయతీ. ఆ పంచాయతీలో ఉన్న ఒక గ్రామం పాములమామిడి గ్రామం. ఈ గ్రామంలో మన హిందూ బంధువులు ఉన్నారు. మా హిందూ నేషన్ ఫౌండేషన్ కమిటీ ఉంది అక్కడ. మా కమిటీ ద్వారా అక్కడ వారికి ఒక అమ్మవారి విగ్రహం ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేసాం. అమ్మవారి విగ్రహం గురించి రిక్వెస్ట్ తీసుకున్నాం. దానికి మన దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు విగ్రహం కూడా అందించడానికి ముందుకొచ్చారు. అలాంటి గ్రామంలో మేము త్వరలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం చేస్తాం. అయితే అక్కడ పరిస్థితి ఏంటి అన్నది మీరు తెలుసుకుంటారని ఈ యొక్క వీడియో మీ అందరి ముందుకు. ఇలాంటి పాములమామిడి గ్రామం లాంటి గ్రామాలకు, ధర్మం కోసం నిలబడే హిందువులకు మన హిందూ బంధువులందరూ వారి వెనకాల నిలబడితే అలాంటి గ్రామాలు ఎన్నో గ్రామాలు తయారు చేయవచ్చు. అవన్నీ మీరు చూడండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేనే మీ తోటరామ కృష్ణ. పాములమామిడి గ్రామం ఇది గుడిసెకి సమీపంలో ఉన్న ప్రాంతం. గుడిసె ఇది ఒకటే పంచాయతీ, పుల్లంగి పంచాయతీ. చుట్టుపక్కల ఈ పుల్లంగి, శనగనూరు అలా కొన్ని గ్రామాలు ఉన్నాయండి. ఈ గ్రామాల్లో చాలా మట్టుకి పూర్తిగా క్రైస్తవులు అయిపోయారు. వాళ్ళ చుట్టూ ఉంటూ ఇక్కడ 3 గ్రామాలు ఉన్నాయి. వీళ్ళెవరు మతం మారలేదు. గురుగారు గుంపనగండి, గుండ్రాతి, పాములమామిడి ఈ 3 గ్రామాలు. ఇక్కడ 40 కుటుంబాలు ఉన్నాయి పాములమామిడిలో. గుండ్రాతి, గుంపనగండి 30, 35, 38 అలా ఇల్లులు ఉన్నాయి. ఈ 3 గ్రామాల నుండి మాత్రం ఎవరు కూడా ఒక్కరు సిక్కించలేదు. ఒక 8 సంవత్సరాల కిందట ఎక్కడో క్రైస్తవ బృందం వచ్చేసి బట్టలు భోజనం పెడతాను రండి అని అంటే ఇమీడియట్గా ఇక్కడికి వెళ్ళకపోతే కాల్ చేసి లారీని కాల్ చేసి మిమ్మల్ని కొట్టి చంపేస్తాము అని అంటే అందరు పారిపోయారట. అప్పటి నుండి ఎవరు కూడా రారు. ఈ పాములమామిడిలో జరిగిన సిచ్యువేషన్. అంటే ప్రలోభ పెట్టిన బట్టలు ఇస్తానన్నా సరే లాంగ్ లేదంటే రాలేదు. వీళ్ళు చాలా గ్రేట్. బండి కథ కాల్ చేస్తాం మీరు ఇక్కడ ఉంటే అన్నారట. అవునా? అలా పర్ఫెక్ట్గా ఉన్నారు వీరు. చూశారు కదా, మా గురుగారు చెప్పారు ఇక్కడ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారు హిందువులు. ప్రతి గ్రామంలో కూడా హిందువులు అందరూ ఇలాగుంటే ఎంత బాగుంటుంది చూడండి. వీరి దగ్గర ఆర్థిక శక్తి లేకపోయినా సరే వాళ్ళెవరో బట్టలు ఇస్తానని, భోజనాలు పెడతానని చెప్పి వచ్చినా సరే మాకు ఏం వద్దు అని చెప్పి తిరిగి పంపించారు. మీరు ఇక్కడ మత ప్రచారం ఆపకపోతే మీ లారీ తగలపెట్టేస్తాం అని చెప్పి వార్నింగ్ ఇచ్చారంటే వీళ్ళంతా స్వదేశం మీద, స్వధర్మం మీద ఎంత వీళ్ళకి భక్తి ఉందో అర్థం చేసుకోండి. మీరు పేదరికంలో ఉన్నారు అంటే ఈ పరిసర ప్రాంతాలు మేము చూపిస్తాం. డ్రైవింగ్ చేయడానికి చాలా కష్టమైన ప్రదేశం, అందుగురించి వీడియోలు తీయడానికి అవ్వలేదు. వీళ్ళు ఎంత పేదవాళ్ళు అంటే అమ్మవారి దేవాలయానికి అలా పాత పెంకులతో చిన్నది చూసారా వెనక కనబడుతుంది కదా, ఈ పెంకుల షెడ్ అమ్మవారిది దానికోసం నిర్మించుకుని మమ్మల్ని విగ్రహం అడిగారు. మరి మనం ఇలాంటి గ్రామాలకు చేయకపోతే ఎవరు చేస్తామండి? ఎంత దూరమైనా ఎంత కష్టమైనా సరే బండి మీద మా గురువుగారు నేను ఈరోజు కూడా పడబోయాం, కానీ దేవుడి దయవల్ల పడలేదు. ఇక్కడికి వీళ్ళకి అందరూ కలవడానికి వచ్చాం. వీళ్ళని కలిసి
అక్కడ ఏంటన్నది మాట్లాడతాం. వీళ్ళకి కంపల్సరీ విగ్రహం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇక్కడ దాకా బండి వచ్చింది. ఇక్కడ నుంచి బండి వెళ్ళదండి, పైకి నడుచుకుని వెళ్తున్నాం. ఇల్లులన్నీ పైన ఉన్నాయి. మొత్తం కొండల మీద వీళ్ళ ఇల్లులు ఉన్నాయండి. ఈ కొండల మీద చూసారా కదా వెనకాల ఇల్లులు అన్నీ మట్టి పెంకుటి ఇల్లులు. ఈ మధ్యన మోడీ గారి దయ వల్ల ఇక్కడ పైన ఇల్లులు కట్టుకుంటున్నారు సిమెంట్ ఇటుకలతోనే. మంచి గ్రామం వచ్చాం. కష్టం అంతా మర్చిపోయాం. ఎందుకంటే ఇక్కడ అందరూ మన సనాతన ధర్మాన్ని ఎంతో ఇష్టపడి ఎంతో గౌరవంతో ఉన్న వ్యక్తులు కాబట్టి చాలా ఆనందంగా ఉంది. ఇల్లు కట్టుకొని వెళ్ళిపోతాం అటు. అక్కడ మేము అటు పాస్కి వెళ్ళేది స్నానాలు చేసేందుకు లేవు అటు రెడ్డి వారు. హాయ్ బాబు. ఇలా అరే అబ్బా అప్పటికంటే రోడ్డు బాగున్నారు. ఇప్పుడు ఎంత ప్రమాదం ఉందంటే అప్పుడైతే దారుణం అన్నమాట. అమ్మ బాబు నేను ఇదిగో అక్కడ కాలం ఉంది, అక్కడ కుర్రోడు కనిపించాడు డౌన్ లో వాల్బాలు దిగింది. వాల్బాలు అక్కడ నుండి నడిచామండి. అయ్యి బాబు గంటకు వచ్చామండి. ఇప్పుడు బాగుంటారు కానీ వర్షాకాలం వస్తే ఇప్పుడు అయితే బాగున్నానమ్మా. మొత్తము రెడ్డి వారు మొత్తం కొండసెల్లి ఇల్లు కట్టుకుంటున్నారు. రెండో కోడలు పెద్ద కోడలు సంతోషం అండి. మాది పావనమాడి గ్రామము, మాడిమెల్లి మండలము, పుల్లంగి పంచాయతీ, అలాగే పోలవరం జిల్లా అండి. అయితే మా గ్రామానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి నేషనల్ హిందూ ఫౌండేషన్ అధ్యక్షుల వారు, అలాగే ఫౌండర్ కూడా ఆయన సారు ఆర్ రామకృష్ణ గారు అండి. వారికి మా గ్రామం తరఫు నుంచి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలండి. అలాగే హిందూ నేషన్ ఫౌండేషన్ మరి మన గిరిజన రక్ష అధ్యక్షుల వారు మరి కడబాల మోహన్ రావు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు, అలాగే ధన్యవాదాలండి.